అనేటటువంటిది ఆల్రెడీ తెలిసి బయటికి రాలేక కొట్టుకు చస్తుంటారు. లైక్ మాల్దీవులు చైనా నమ్ముకుని మనతో గొడవ పెట్టుకున్నాడు. ఏమయ్యాడు? చైనాదంతా ఏంటంటే ఏందయ్యా నీతో వాళ్ళతో గొడవ, వాడేంటి నిన్ను అట్టంటవేంటి అనగానే వీడు మనకు సపోర్ట్గా ఉన్నాడు కదా అని వాడు ఇచ్చేసాక మనల్ని 4 తిడతాడు. సరే పోరా అంటాం మనం. ఆ తర్వాత చైనా దగ్గరికి వెళ్తే బంట్రోతుని చూసినట్టు చూద్ది. మాల్దీవుల అధ్యక్షుడు ఎన్నికైనోడు వెళ్తే ఒక సాధారణ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని పంపించాడు జిన్పింగ్. అప్పుడు అడిగి పిచ్చెక్కిపోయింది. పరిగెత్తుకుని నరేంద్ర మోడీ దగ్గరికి వస్తే మోడీ గాని స్వాగతం ఇచ్చి తీసుకెళ్ళాడు. మాల్దీవులు ఏంటి సరిగ్గా ఇంకొక 10 ఏళ్లలో మునిగిపోతుంది, దేశమే ఉండదు. ప్రపంచంలో తొందరగా మునిగిపోతున్నటువంటి దేశం అది, దీవి కదా అది. అలాంటిది చోట్న మనకు వ్యతిరేకంగా ఎంత సృష్టించారు వాళ్ళు. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మనకి తెలియకుండానే మనకి మేలు చేసింది ఈ డీప్ స్టేట్ ఈ విషయంలో. ఇక్కడ ఇండియాలో కూడా చేయబోతుంది. మోడీని దించేసేసి రాహుల్ గాంధీని పెట్టాలన్నట్టుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ రెండిటితోనూ వాడుకుంటున్నాడు, రెండిటితోనూ ఆడుకుంటున్నాడు. అటు చైనాతోనేమో ఎంఓయూ కుదుర్చుకుని వచ్చాడు, అమెరికన్ డీప్ స్టేట్తో ఒప్పందాలు చేసుకుంటుంటాడు అతను. డీప్ స్టేట్ వాళ్ళు అతనికి ఫండింగ్ ఇస్తుంటారు 2 వైపుల నుంచి. ఇప్పుడు మన దగ్గర వచ్చిన అప్పుడు షాహీన్ బాగ్ అల్లర్లు జరిగినాయి కదా, దాని వెనకాల ఉన్నది డీప్ స్టేటే. అట్లాగే రైతుల పేరుతో జరిగిన ఉద్యమం వెనకాల ఉన్నది వీళ్ళే, ఖలిస్తానీ ఉద్యమం వెనకాల ఉన్నటువంటిది వీళ్ళే, సిఐఏ